పేదోళ్ల సొంతింటి కలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పగడ్బందీగా అమలు చేసే దిశగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మొదటి విడత ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాగా పలువురు లబ్ధిదారులకు బిల్లులకు సంబంధించిన చెక్కులు సైతం అందజేశారు. అదే ఊపుతో రెండో విడతకు సర్కారు శ్రీకారం చుట్టింది. వచ్చిన దరఖాస్తులలో నుంచి ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా లబ్ధిదారులను ఎంపిక చేసి రెండో విడత హౌజెస్ నిర్మాణాన్ని ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో లబ్ధిదారుల జాబితాను ఫైనల్ చేసి ఇండ్ల నిర్మాణాలు జరిగేలా చూడాలని ఆదేశించారు. డిసెంబర్ 2023లో ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం గ్రామీణ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 80.54 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిని గృహ నిర్మాణ శాఖ అధికారులు 3 విభాగాలుగా విభజించారు. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించగా మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. మొత్తంగా మొదటి విడతలో 562 గ్రామాల నుంచి 70,122 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే రోజున వారందరికీ మంజూరు పత్రాలను అందజేశారు. వీరిలో L1, L2, L3 విభాగాల కింద ఎంపిక చేశారు. ఖాళీ జాగా ఉండి ఇల్లు లేని వారిని L1 జాబితాలో చేర్చారు. ఖాళీ జాగతో పాటు గుడిసె, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు ఉన్నవారిని కూడా ఇదే లిస్టులో చేర్చారు. సొంత స్థలం లేని వారిని L2లో పొందుపర్చారు. సొంత ఇల్లు ఉండి ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని L3 జాబితాలో చేర్చారు. వచ్చిన అప్లికేషన్లలో నుంచి రెండో విడత లబ్ధిదారులను ఎంపిక చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి 23 రోజులు కార్యాచరణను సిద్ధం చేశారు. 2 రోజుల క్రితం కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలోనూ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని, మండలంలోని 4-5 గ్రామాలకు ఒక గెజిటెడ్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేపట్టాలని సూచించారు. ఒకవేళ జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ, మండల గెజిటెడ్ ఆఫీసర్ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. చివరి విచారణలో అనర్హులు ఉన్నట్లు తేలితే వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ నెల 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇండ్లు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులతో అధికారులు సంప్రదించాలని సూచించారు. 18 నుంచి 21 వరకు లబ్ధిదారుల జాబితాను ఆఫీసర్లు పరిశీలించాలని ఉంది. 22 నుంచి 30వ తేదీ వరకు జిల్లా అధికారులు సూపర్ చెక్ చేయాల్సి ఉంటుంది. మే 1న పంచాయతీ ఆఫీసుల్లో అనర్హుల జాబితాను ప్రదర్శించాలని ఆదేశించారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్కూటీని చేయనున్నారు. మే 5 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కలెక్టర్లు ఇండ్లను మంజూరు చేస్తారు. జిల్లా కలెక్టర్లు ఫైనల్ చేసిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించాల్సి ఉంది. ఈ మేరకు లిస్టును మంత్రి ఖరారు చేశాకే ఫైనల్ చేయాలని ఇటీవల సమావేశంలో సీఎం ఆదేశించారు. గ్రామ కమిటీలు ఆమోదించిన లబ్ధిదారుల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జి మంత్రికి పంపించాలన్నారు. ఇందిరమ్మ కమిటీలు, కలెక్టర్లు, ఇన్ఛార్జి మంత్రి మధ్య సమన్వయకర్తగా ప్రత్యేక అధికారి ఉంటారని తెలిపారు. L2 పరిధిలోకి లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను అందించాలని అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. సొంత స్థలం లేని వారికి డైరెక్టుగా డబుల్ బెడ్రూమ్లను అందించనున్నారు. 2013-14 నుంచి 2024 వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,325 డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు పూర్తయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నారు. ఎక్కడైనా అసంపూర్తిగా ఉండిపోయిన ఇండ్లు ఉంటే వాటిని లబ్ధిదారులే పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బేస్మెంట్ స్థాయిలో పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 20.19 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టు కింద మంజూరు చేసిన 70,122 ఇండ్లలో బేస్మెంట్ పూర్తి చేసుకున్న 2,019 మందికి ₹1,00,000 చొప్పున 20.19 కోట్లను రిలీజ్ చేశామని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి 12 మంది లబ్ధిదారులకు లాంఛనంగా ₹1,00,000 చొప్పున చెక్కులను అందజేశారని వెల్లడించారు. బేస్మెంట్ పూర్తయిన వారికి 1,00,000, గోడలు పూర్తయితే ₹1,25,000, స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత ₹1,75,000, ఇండ్లు కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన ₹1,00,000 రిలీజ్ చేస్తామని వివరించారు.
కనీసం 400 ఎస్ఎఫ్టీకి తగ్గకుండా 600 ఎస్ఎఫ్టీకి మించకుండా లబ్ధిదారులు ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు.